హలో. హాయ్. నేను ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని. అడవి గురించి, చెట్ల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అడవి ఎంత ప్రాముఖ్యమైనదో ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మొదటగా ఆకాశమును, భూమిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను, గ్రహాలను సృజించిన తర్వాత మొదటగా భూమి మీదకి వచ్చేసరికి మొదటగా గడ్డిని, విత్తనాలతో కూడిన వృక్షాలను, వృక్ష జాతులను, విత్తనాలతో కూడిన ఫలవృక్షాలను దేవుడు తయారు చేస్తూ వచ్చినాడు. మొట్టమొదటగా భూమి మీద గడ్డి, చెట్లు, వనాలు అనేవి ఏర్పడినవి. దాని తర్వాత జంతువులను, చేపలను, పక్షులను, జంతువులను, చివరిగా మానవుణ్ణి సృజించాడు దేవుడు. అంటే మనిషి బ్రతకడానికి, జీవి మనుగడ సాగించడానికి ఈ వృక్షాలు కూడా జీవం అంటే ఈ జీవావరణానికి ఒక స్తంభాలు. చూడండి, ఇల్లు కట్టేటప్పుడు మొదటగా స్తంభాలను కానీ, పిల్లర్స్ కానీ, గోడ కానీ కట్టకుండా దాని మీద స్లాబ్ పోయలేం. ఎందుకంటే ఫస్ట్ దానికి ఆధారం ఉండాలి. ఆధారం ఉంటేనే అది ఇల్లు అనేది కట్టబడుతుంది. అలాగే ఈ జీవావరణం అనేది ఏర్పడాలంటే ఈ జీవావరణం అనే ఈ ఆవరణానికి, ఈ ఇల్లుకి చెట్లు, వనాలు, వృక్షాలు అలాగా ఒక మూల స్తంభాలు, ఒక స్తంభాలు లాంటివై ఉన్నాయి. కాబట్టి చెట్లు లేకుండా జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ మొట్టమొదట సృజింపబడలేదు. మొదటగా దేవుడు భూమి మీద మొదటగా గడ్డిని, చెట్లను సృజించాడు. ఆ తర్వాత జంతువులు, ఆఖరికి మనిషిని సృజిస్తూ వచ్చినాడు. సో మనిషి జీవించడానికి అనుకూలమైనటువంటి ఆవరణం ఎక్కడుందంటే భూమి మీదనే ఉంది. మనిషి చంద్రుడి మీదకి వెళ్తున్నాడు, మార్స్ మీదకి వెళ్తున్నాడు, అక్కడ ఈ విశ్వంలో ఉన్నటువంటి గ్రహాల మీదకి, నవగ్రహాల మీదకి వెళుతున్నాడు. కానీ ఎక్కడ జీవించడానికి కానీ, మనిషి జీవించడానికి కానీ, జంతువులు జీవించడానికి కానీ అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏ గ్రహం మీద ఎక్కడా ఇప్పటిదాకా మనిషి కనుగొనలేదు. అంటే మనిషి బ్రతకడానికి, ఒక జీవి బ్రతకడానికి ఈ భూమియే అనుకూలమైనటువంటి జీవావరణానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటిది భూమి. కాబట్టి చూడండి, ఒక చేపను తీసుకోండి. చేపను అది నీళ్ళలోనే బ్రతుకుతుంది. దాన్ని నీటిలో నుండి తీసి బయటకు పడేస్తే అదేమవుతుందంటే చచ్చిపోతుంది. ఎందుకంటే దేవుడు దానికి కావలసినటువంటి అనుకూల వాతావరణం ఆ నీటిలోనే ఉంచాడు చేపకు. అది కూడా పీల్చేది గాలే, కానీ దానికి అనుకూలమైనటువంటి, దాని శరీరానికి, దానికి అవయవాలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నీటిలో ఏర్పరిచారు దేవుడు. అలాగే మనిషికి కూడా ఈ భూమి, చెట్లతో కూడిన, ఈ వనాలతో కూడిన భూమి మాత్రమే
అనుకూలమైనటువంటి వాతావరణం. కాబట్టి గ్రహించండి. మనిషి జీవించడానికి ఇంకా ఎక్కడ ఈ సృష్టిలో చంద్రుడి మీద కానీ, గురుగ్రహం మార్స్ మీద కానీ, ఈ దేని మీద ఇంకా జీవం ఉన్నట్టు కానీ, జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు కానీ కనుగొనబడలేదు గనక, జీవించడానికి ఉన్నటువంటి జీవావరణాన్ని పాడు చేసి ఇంకొకటి కొత్తదాన్ని కోసం బ్రతకకుండా అందరం బాధ్యతాయుతంగా ఇవాళ మనం జీవిస్తే సరిపోదు. రేపటి తరం మన పిల్లలు ఆరోగ్యంగా మరి బ్రతకాలంటే వారికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వారికి ఉంచుదాం. మన పిల్లల కోసం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి అందులో బంగారము కావాల్సినంత డబ్బులు సమకూర్చి పెట్టినంత మాత్రాన మన పిల్లలు వాటిని తిని బ్రతకలేరు. కాబట్టి వారికి కావలసినటువంటిది మంచి ఆరోగ్యము, ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి ఆరోగ్యంలో పిల్లలు కూడా ఒక బాధ్యతాయుతమైన వారుగా ఈ మన దేశానికి మనిషి బాధ్యతాయుతమైన వారుగా తయారవుతారు. కాబట్టి గ్రహించండి, చెట్లను కాపాడండి, అడవిని రక్షించండి, అటవీ శాఖకు సహాయపడండి. అటవీ శాఖ ఏమీ ప్రత్యేకముగా ఏర్పడలేదు. ఇది మనుషుల అందరి బాగు కోసమే అటవీ శాఖ అనేది ఏర్పడింది. ఎక్కడైనా అటవీకి వ్యతిరేకంగా మరి ఇది అటవీని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ఒక అటవీ అధికారే అటవీని కాపాడలేడు. చూడండి, ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇద్దరో నలుగురో మహా అయితే ఒక 10 మంది పోలీసులు, ఎస్ఐ గారితో కలిపి ఒక 10 మంది కానిస్టేబుల్తో ఒక 10 మంది ఉంటారు సిబ్బంది. కానీ ఒక స్టేషన్ పరిధిలోకి వచ్చేసి లక్షలాది మంది ఉంటారు. ఆ లక్షలాది మందిని కాపాడడానికి నలుగురు 10 మంది సిబ్బంది సరిపోరు కదా. వారు ఆ అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు సహాయపడితేనే అక్కడ ఆ యొక్క ప్రొటెక్షన్ అనేది సాగుతుంది. అలాగే అడవిని కూడా ఏ ఒక్క బీట్ అధికారి లేకపోతే ఒక శిక్షణాధికారియో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాపాడలేదు. అందరి సహకారంతోనే అడవిని కాపాడగలం. కాబట్టి అటవీ శాఖకు, అటవీ అధికారులకు మీరు కూడా సహాయపడండి. అటవీ అభివృద్ధికి, రాబోయే తరానికి కావాల్సినటువంటి మన పిల్లల భవిష్యత్తు కొరకు ఉన్నటువంటి అడవిని వారి భవిష్యత్తు తరాలు వారు ఆరోగ్యంగా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో గడపగలుగులాగున మనం అందరము మరి చేయి కలిపి అటవీ రక్షణలో పాలి భాగస్థులం అవ్వాలి. జై తెలంగాణ.